గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అరుంధతి రాజు. కొంచెం డిఫరెంట్గా మాట్లాడమన్నారు కాబట్టి నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో కొంచెం డిఫరెంట్గా చెప్తా. నేను ఫస్ట్ మీటింగ్ అంటే నేను హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చినా తెలుసు కదా. నేను రావడమే బిలీవ్ చేసినాను. ఎట్లా బిలీవ్ చేసినా అంటే బయట సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, సప్లిమెంట్స్ వాడితే రిజల్ట్ వస్తే మీకు బిజినెస్ చేద్దాము అనుకుని వెళ్ళినా, కానీ నేను బిజినెస్కి ఫస్ట్ కనెక్ట్ అయినా. బిజినెస్కి కనెక్ట్ అయినా అంటే ఒక మాట కనెక్ట్ అయినా. మనిషి అనేవాడు పుట్టడం చావటం కాదు, తనకంటూ 2 పేజీలు రాసుకోవాలని ఎంఎస్ఆర్ గారు అన్న మాటకు కనెక్ట్ అయినా. ఎందుకంటే నా సిచ్యువేషన్ అటువంటిది కాబట్టి నేను దేవన్నీ డిసైడ్ అయినా అంటే ఇట్లనే చచ్చిపోవద్దు, ఎందుకంటే నా ప్రాబ్లం అంటుంది కాబట్టి ఒకవేళ చచ్చిపోయినా నేను సాధించే చచ్చిపోవాలి అని అనుకున్నా. కాబట్టి ఈ బిజినెస్ ఎట్లా చేయాలి, సాధిద్దాం, ఇది బాగుంది, ప్లాట్ఫామ్ నచ్చింది అనుకున్నా, కానీ ఎట్లా చేయాలి అని అడిగితే అప్లై చేయబట్టుకోవాలి అని చెప్పేసి. అప్లై చేయబట్టుకోవాలి, కొత్త బిజినెస్ కాబట్టి నేర్చుకోవాలి, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి మీరు అది చేయాలి అంటే నేను మీటింగ్ విన్న 15 రోజులు కూడా కాదు. జనవరి 27 మీటింగ్ విన్నా, ఫిబ్రవరి 13కి బుట్ క్యాంప్ ఉంది. గుంటూరు వెళ్ళాలి, 2500 ఖర్చు అవుతుంది. వెళ్తారా? పిల్లలు చిన్న ఊరు, సాకులు చెప్తామా చెప్పమా? నేను కూడా చెప్పిన, కానీ సాకులు చెప్పే వాళ్ళు సంపాదించారు, సంపాదించే వాళ్ళు సాకులు చెప్పరు అని ఎంఎస్ఆర్ సార్ అన్న మాటకి నేను కన్ఫ్యూజన్ లో కమిట్ అయినా. బుట్ క్యాంప్ వస్తాను. టికెట్ బుక్ చేసుకున్నాక మా సార్ విక్రాంత్ పాజిటివ్ వచ్చి హాస్పిటల్ ఉన్నాడు. 3rd డే నేను 9 బయలుదేరాలి. పోతామా? పోము. అనిపిస్తుందా? అనిపించదా? అవసరమా? ఏందో ఈ బిజినెస్ అనుమానాలు ఉంటాయి కదా, సాకులు ఏది ఆలోచించినా సాకే అవుతుంది అని నేను ఎందుకు అసలు ఫిక్స్ అయినా అంటే నేను ఇంట్లో ఏమి నష్టపోతలేను అన్న క్లారిటీ నాకు దేవన్నే వచ్చింది. నేను ఏ రకంగా నష్టపోతలేను అని ఎందుకు అంత బిలీవ్ చేసిన అంటే నేను ఏదన్నా పని చేయాలి అని చేస్తున్న సందర్భంలో ఎప్పుడప్పుడు చెప్తుంటా. చీరలు అమ్మినా, స్కూల్కి వెళ్ళినా, అన్ని చేసిన. ఒక 10,000 మిషన్కి ఖర్చు పెట్టి కుట్టు మిషన్ తెచ్చుకొని కుట్టుకుందామంటే నాకు కాలు పని చేయలేదు. నేను అట్లా ఇట్లా ఏమన్నా ఇందులో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నానా? ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ పెడతలేనప్పుడు నష్టపోవడానికి ఏం ఛాన్స్ ఉంది అన్న క్లారిటీ నాకు ఫస్ట్ నుంచే ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పినా సాక్ అవుతుంది అని మా సార్ని కూడా నేను హాస్పిటల్లో వదిలేసి బుట్ క్యాంప్కి వెళ్ళిన. ఆ బుట్ క్యాంప్ సిచ్యువేషన్ కూడా కొంతమందితో చెప్పిన, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా. నేను స్లీపింగ్ పిల్ వేసుకొని బస్సులో పడుకున్న వ్యక్తినండి. నేను స్లీపింగ్ పిల్ వేసుకొని బస్సులో పడుకుంటే కాళ్ళకాడ పడుకుంటే అందరు దాటి వెళ్ళిపోయారు. సరస్వతి మేడం, కవిత మేడం అందరు చూసిందన్న అగో ఆ కండిషన్ లో మీటింగ్కి వెళ్ళి ఒక్క మీటింగ్ తోటి అర్థమైంది, నువ్వు ఎంత చెప్పు ఎవరు వినరు, మీటింగ్ తీసుకొస్తే వింటారు అన్న క్లారిటీ గట్టిగా ఆ రోజు కొట్టొక్క డిసైడ్ అయ్యి ఇలా చేయాల్సింది ఎంఎస్ఆర్ సార్ క్లియర్గా చెప్తాడు, మనం చేయాల్సింది ఏం లేదు, మనతో పాటు ఇద్దరు తెచ్చుకోవాలని చెప్పేసి. అవి అట్లా ఇక్కడుందా అక్కడుందా మీటింగ్ అని ఆలోచించకుండా ఎంత దూరమైనా మీటింగ్ ఉందంటే పోవాలి. మీటింగ్ ఉందంటే పోవాలి. నేను పోవడమే కాదు, కొంతమంది చెప్తారు కానీ మస్తు మీటింగ్ విన్నా మేడం అని. నువ్వు వినుకుంటూ పోతే మన రిజల్ట్ వస్తుందా? వినిపించుకుంటూ పోవాలని తర్వాత అర్థమైంది. తర్వాత టీమును ప్రమోట్ చేసుకున్నాం. తర్వాత టువర్డ్స్ పర్ఫెక్ట్ ఇది 21 అని నేను అటెండ్ అయింది. అప్పటికే 3 or 4 అయిపోయినాయి, నాకు గుర్తులేదు. ఇందాక కవిత మేడం చెప్పినట్టుగా మాకు ప్రొడక్ట్ల గురించి కానీ, డబ్బులు ఎలా వస్తాయి కానీ, అసలు లీడర్ అంటే ఎట్లుండాలని కానీ, హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలనేది కానీ, మీకు ఇందాక విఐపి గురించి చెప్పారు కదా, అవన్నీ మాకు టువర్డ్స్ పర్ఫెక్ట్ అనే సైన్స్ సార్ నేర్పించింది. అవన్నీ అక్కడి నుంచి అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలి అన్న క్లారిటీ జనరల్ మీటింగ్ లో రాదు, టువర్డ్స్ పర్ఫెక్ట్ లో వస్తుంది అన్న విషయం తెలిసి తర్వాత మమ్మల్ని ప్రజెంట్ చేయమన్నాడు. ప్రజెంటేషన్ నేర్చుకున్నాం. అవి అట్లా స్టెప్ బై స్టెప్ సింపుల్ ఒక సీక్వెన్స్ చెప్పిండు. ఏంటంటే ఫస్ట్ హోమ్ మీటింగ్, తర్వాత డిఎల్సిపి, తర్వాత సెమినార్, తర్వాత బుట్ క్యాంప్. ఇలా లీడర్ని నిలబెట్టే పద్ధతి ఇదిరా. స్టెప్ బై స్టెప్ ఇట్లా తీసుకొచ్చుకుంటే ఇది చేసుకుంటూ పోతే ఈవెంట్స్ జరుగుతుంటే టీమ్ యాక్టివ్ అవుతుంది, ముందుకు వెళ్తాము. ఇది కాదు మన లైఫ్, మన కేర్ ఆఫ్ అడ్రస్ మారుతుంది అని అన్న రోజు మటుకు నేను కొంచెం కేర్ ఆఫ్ అడ్రస్ ఎట్లా మారుతుంది, ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి అని నేను అనుకున్నా. కానీ అలా ప్రూవ్ అయిందా లేదా? మేడం చెప్పింది కవిత మేడం, నేను కూడా ఉన్న ఫస్ట్ అటెండ్ టువర్డ్స్ పర్ఫెక్ట్ లో ఒక 40 మంది కూడా లేవు, కానీ అది దాదాపు ఒక 1000 మందితో టువర్డ్స్ పర్ఫెక్ట్ అవుతుంది అంటే సక్సెస్ అయినట్ట కానట. అవి అట్లా మీటింగ్స్ బుట్ క్యాంప్స్ నాకు పెద్ద గుర్తులేదండి, 10 అయిపోయి ఉంటాయి. ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడికి వెళ్ళాలి, టీమును కూర్చోబెట్టుకోవాలి. స్టార్టింగ్ లో మైండ్ సెట్ ఎవరికి ఉండదు. ఇప్పుడైతే ఇంకా కొత్తగా ఏం స్టార్ట్ చేసిరంటే
మళ్ళా మీటింగ్ అవుతుంది కదా మేడం, మళ్ళా మీటింగ్ అవుతుంది. అది అక్కడికి వచ్చింది మీ ప్రాబ్లం. మాకెట్లుండే అంటే ఇది పోతే మళ్ళీ 6 నెలల దాకా వస్తుందో రాదు. వన్ డే ట్రైనింగ్ టికెట్ల ఖర్చు ఎక్కువైతుందని కూడా అంటారు కొంతమంది. మేము 100 రూపాయలు వన్ డే ట్రైనింగ్ పెట్టుకొని ఎక్కడ వన్ డే ట్రైనింగ్ ఉంటే అంత వన్ డే ట్రైనింగ్కి 100 రూపాయలు టికెట్ బుక్ చేసుకొని పోయినాం. ఎందుకు పోయినామంటే మాకు ఆ విజన్ కనపడ్డది. ఇవాళ వచ్చే 3 లక్షలు, రేపు వచ్చే 5 లక్షలు, 10 లక్షలు కూడా మేము నమ్మినాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ బిజినెస్ ని మనం నమ్మి మనం జర్నీ అనేది అపనమ్మకంతో చేయొద్దు. మన మీద మనకు నమ్మకం రావడానికే టైం పడుతుంది. ఆ నమ్మకం రావాలంటే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఎక్కడ జరిగినా యూటిలైజ్ చేసుకోండి. చెప్పిందే చెప్తారు అనేటోళ్ళు మరి ఏడ దిమాగ్ పెడతారో నాకైతే అర్థం కాదు. తాము చెప్పింది అర్థం చెప్పిందే చెప్తారంట. ఒక్కొక్క మీటింగ్ లా ఒక్కొక్క విషయం అర్థమవుతుందా అర్థమవుతుంది. సైన్స్ సార్ అన్నాడు నేర్చుకునే ఆలోచన ఉంటే గాలి కూడా నేర్పిస్తుంది అన్నాడు. మరి డైలాగ్ పెద్దగా అనిపిస్తుంది అనుకున్నా, కానీ గాయత్రి విషయం నాకు నిజమైంది. నేను సిద్ధార్థ్ సింగ్ సార్ మీటింగ్ కి గాయత్రిని ప్రమోట్ చేసిన 400 టికెట్ లేవక డబ్బులు అంటే నేనే పెట్టి తీసుకుపోయి కూర్చోబెడితే అది అందరు సపోర్ట్ కొడతా సపోర్ట్ కొట్టింది. అందరు నవ్వుతారు, ఆమె నవ్వింది. చుట్టుకుంటూ నా టీం అందరూ గాయత్రి చూసి నవ్విరు. ఎందుకు తీసుకొచ్చిందో ఈ మేడం అన్నాడు. ఎందుకంటే అప్పుడు నాకు సెకండ్ లైన్ ఆల్రెడీ ఒక లైన్ వెళ్తుంది. కొత్త లీడర్ కావాలని నేను గాయత్రి తీసుకుని కూర్చోబెడితే నా పాత లీడర్లు అందరూ నన్ను చూసి నవ్విరు. ఎందుకు వచ్చిందో వీళ్ళకి ఏం అర్థం కాలేదు. అంత అయిపోయినాక ఏమర్థమైంది నా గాయత్రి అంటే నాకు ఏం అర్థం కాలేక బాగున్నారా అనేది ఒకటి అర్థమైంది. కానీ 1,68,00,000 సంపాదించే వ్యక్తి కూడా 4 గంటలు మాట్లాడుతుందంటే ఇంట్లో 10 రూపాయలు లేని నేనెంత కష్టపడాలి అన్న విషయం అర్థమైంది అని. అదే మాట నేను ఇంట్లో కూర్చోబెట్టేదా ఇప్పుడు అంటున్నా అంటలేదా? గౌతమ్ సార్ మాట అర్థం కాదు, ఇది అర్థం కాదు, అది అర్థం కాలేదు కాదు. మనం ఎక్కడ పనిచేస్తున్నాం, ఎక్కడున్నాం, ఎంత కంఫర్ట్ జోన్ ఉన్నాం అనేది ఒకసారి 4 క్వశ్చన్ వేసుకుంటే అర్థమవుతుందా కాదు. అసలు తెలివిగల ఆలోచన ఏంటంటే రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ అని మగ్గిటిల్ సార్ చెప్తారు కదా. రిచ్ మైండ్ సెట్ ఏంటంటే ఈ మీటింగ్ కి నేను ఎంత, నెక్స్ట్ మీటింగ్ కి 10 మందిలలో ప్రమోట్ చేసుకుంటా అంటే సక్సెస్ వస్తుంది. సార్నా ఇంకా కొంతమంది దూరంకి వెళ్ళి వస్తారు మేడం, దగ్గరికి వెళ్ళి వస్తారు మేడం. దూరం కానీ దగ్గర కానీ మేము వెళ్ళిన దగ్గర గుంటూరు పోయినా మీరు మీకు ఇక్కడ నుంచే దూరం అవుతుందా? అవి అట్లా సాకు అనేది ఏ రకంగా చెప్పినా సాకే అన్న విషయం మనం రియలైజ్ అయ్యి సాకు నెగిటివ్ మాట్లాడడం ఎప్పుడైతే మాట్లాడడం ఆపేస్తామో అప్పుడే మన సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ పాజిటివ్. పాజిటివ్ అంటే నేను ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, నన్ను ఎట్లా అప్డేట్ చేసుకోవాలి. నేనైతే ఒకటి బిలీవ్ చేస్తా, వెస్టేజ్ ఒక బిజినెస్ కాదు, డబ్బు ఒకటే సంపాదించి పెట్టదు, లైఫ్ ఎట్లా లీడ్ చేయాలో నేర్పిస్తుంది. జీవితంలో మనిషికి ఏం కావాలో అన్ని నేర్పిస్తుంది. సక్సెస్ వచ్చినా రాకపోయినా పర్లేదు, నిలబడండి, మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. డబ్బు రూపంలో లేట్గా మారినా కానీ జీవితం విషయంలో మటుకు ఖచ్చితంగా మారుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకొని మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. నేను అట్లే అప్లై చేయబట్టుకొని ఏది చెప్తే అది వినుకుంటూ, అంటే వినే మైండ్ సెట్ నాకేం స్టార్టింగ్ లో లేదు, బట్ వింటేనే సక్సెస్ వస్తుంది, ఈగోతో పోతే రాదు అన్న విషయం క్లారిటీ తీసుకున్నా. అది 30,000 చెక్కు 12,000 వచ్చినప్పుడే నాకు అర్థమైంది. 30,000 నేను చేస్తే రాలేదు, నా అప్లై చేస్తే వచ్చింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి, నేను నిలబెట్టుకోవాలి టీంని. నేను చూపించుకుంటా పోయినా కానీ నేను వర్క్ చేయలేదు అన్న విషయం రియలైజ్ అయ్యి నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసినాను నా జర్నీ. అవి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నా హైయెస్ట్ ఇన్కమ్ 2,95,337 రూపాయలు. అది అర్థం కాలేదేమో. 3 నెలలకి నేను జాయిన్ అయిన 3 నెలలకే నాకు 30,000 వచ్చినాయి. 2 నెలలు వీటితోటి 30,000 వచ్చినాయి. ఆ 30,000 కాస్త 12,000 పడిపోయినప్పుడు అప్పుడు కూర్చొని ఆలోచించిన ఎందుకు పోయింది అంటే నేను చేసింది అయితే నాకు దొరుకుతుంది, నేను చేయలేదు కాబట్టి నాకు ఆన్సర్ దొరుకుతుందా? నేను మనుషులను చూపించి మొత్తం నేనే చేస్తున్నాను ఫీలింగ్ ఉన్నది. తప్పితే ఈ బిజినెస్ నేను చేయలేదు, ఇది నా బిజినెస్ అని డైలాగ్ చెప్పడం కాదు. అసలు ఎక్కడ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది నేను వర్క్ చేయాలని అక్కడి నుంచి నేనైతే ముందుకెళ్ళడం స్టార్ట్ చేసిన. ఎంత పోయినా ముందుకు వచ్చినా, ఇప్పుడు పడిపోయినా లేకపోవడం వస్తుందా రాదా? అందరికీ ఎప్పటి అన్ని లైన్లు సెట్ కావు, లైన్ బై లైన్ సెట్ అవుతుంది. లీడర్ తర్వాత ఖచ్చితంగా లీడర్ వస్తారు. వచ్చే వరకు నిలబడాలి, వచ్చే వరకు నిలబడితే సక్సెస్ వస్తుంది. ఏమంటారు, సగం ఆట ఆడి గెలిచిన వాళ్ళు ఎవరంటారా? ఆట పూర్తిగా ఆడాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం వచ్చినా నిలబడాలి. సక్సెస్ కావాలని డిసైడ్ అయినా రిజల్ట్ చూసిన కనుకనే ఈ కొంచెం సక్సెస్ తీసుకున్నాం. ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు మై గ్రేట్ అప్లై సత్యం సార్. అలాగే నన్ను వేలు బట్టి నడిపించిన నా మెంటర్ సైన్స్ సార్కి, నేను
జన్మాంతం కాదు, ఎన్ని తరాలైనా నేను రుణపడే ఉంటా. 3 లక్షల చెక్కే కాదు, 14 లక్షల కారు కూడా తీసుకున్నా, 14 లక్షల ఫ్లాట్ కూడా తీసుకున్నా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ప్రాపర్టీ అండి. నేను ఎస్టీకి రాకపోతే నాకు బ్రతికే లేదు, కారు లేదు. అమ్మగారు పెట్టిన కారు కూడా అమ్మేసుకున్న వ్యక్తిని నేను. మా నాన్న ఇప్పించిన కారు కూడా కరోనా తెచ్చిన అప్పుకి అమ్మేసిన. మళ్ళీ కొనే ఛాన్స్ నాకు అసలు బయట లేదు. కారులో తిరుగుతున్నా, ఫ్లాట్ తీసుకున్నా. నాకున్న చిన్న చిన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నా. ఇదే ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా కొంతమంది స్టాఫ్ పరిచయం చేయడం ద్వారా వాళ్ళకు కూడా డబ్బు వస్తుంది అన్నప్పుడల్లా నాకు తలుచుకుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా దేవుడు నాకు ఆయుష్ ఇంకా ఇస్తాడేమో అనిపిస్తుంది వాళ్ళందరూ చూస్తుంటే. అదే ఇన్స్పిరేషన్ తోటి ఏప్రిల్ చెక్ 5 లక్షలు తీసుకోవాలి, ఆగస్ట్ చెక్ 8 లక్షలు తీసుకోవాలి, డిసెంబర్ లో డిసిడి పిన్ లెవెల్ అచీవ్ చేసి 10 lakhs per month తీసుకోవాలని గోల్ పెట్టుకుంటాను. టువర్డ్స్ పర్ఫెక్ట్ లో ప్రతి మీటింగ్ లో ఒకటి ఏదన్నా మార్చుకోవాలంటారు కదా, ఈ రెజల్యూషన్ తీసుకోండి. నా తరఫున ఒక రిక్వెస్ట్, నెగిటివ్ చెప్పకండి. నేను రాను, నేను చెయ్యను, దూరం ఉంది, నీతోటి అవుతుంది, నాతోటి కాదు. సార్ ఒక మాట అంటుండే, సార్ ప్రతి మనిషి లోపల నేనేం చెప్పలేదని నేను చెప్తలేదు, సార్కే చెప్పిన ఎవరు వస్తలేరు సార్ అని చెప్తే వస్తారమ్మా వస్తారు, మీరు నిలబడండి, మీ శక్తిని బయటికి తీయండి అనేది సార్. ఏం శక్తి ఏం బయటికి తీయాలని అనిపించేది. ఏంటంటే ఇక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా పని చెయ్యాలి అన్న విషయం నేను అర్థం చేసుకున్నా. నాతోటి రాదు అన్న మాట బంద్ చేయండి, మనసులో ఆలోచన కూడా బంద్ చేయండి. ఆ బంద్ చేసి నాతోటి ఎందుకు రాదు, ఎట్లా వస్తుంది